గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. మనకు మార్కెట్లో ఇంకోసారి మనకి ఎటువంటి మిస్టేక్లు కాకుండా చూసుకోవడానికి చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మన మార్కెట్ ఒకసారి ఓపెనింగ్ ఎక్కడుందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజు ఈ 23,328లో అయితే ఓపెన్ మాత్రం మనకు 23,344లో అయింది. మనకు ప్రివ్యూ క్లోజ్ అని పాజిటివ్ను ఓపెన్ అయింది. కాకపోతే మాత్రం మార్కెట్ అనేది మనకు ఈ 23,344 నుంచి మనకు ఈ 23,273 దాకా రావడం జరిగింది. ఇది మనకు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఈసీలు చూసినట్లయితే ఈ 23,700 పియును ప్లస్ ఈ 22,900 సి అని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సిని గమనిద్దాం. ఇక్కడ సిని గమనించినట్లయితే ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఇది మొదటి ఫోర్మేడ్ క్యాండిల్ ఇది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మూమెంటం చూడండి ఏ విధంగా ఉందో. మనం ఎప్పుడైనా సరే మొదటగా ఈ ఫోర్మేడ్ క్యాండిల్ ఏర్పడినా సరే ఆ తర్వాత దీని లోపల ఇటువంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు మనకు పీఈలో మనకు క్యాండిల్ అనేది కట్ కావాలి. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మనకు మొదటగా ఏర్పడిన క్యాండిల్ రెడ్గా ఉంది. ఒకసారి మనం పీఈని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు మొదటగా గ్రీన్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ అనేది ఏర్పడే రెడ్ క్యాండిల్ ఇది మనకు దీన్ని ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఏర్పడే రెడ్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేయడం లేదు, ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి మనకు మూమెంట్ తీసుకుంది. ఇది మనం 15 మినిట్స్లో పెట్టి చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే మనకు ఈ మొదటగా ఇది ఒక 9:15 క్యాండిల్, ఇది ఒక 9:30 క్యాండిల్. ఇది మనం ఈ రెండు క్యాండిల్ ఉంటుంది కదా, మనం ఒక్కసారి హాఫ్ అన్ అవర్లో పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు క్యాండిల్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 9:45 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుని మళ్ళీ దీని హై దాకా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఈ 9:45 క్యాండిల్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది ఇక్కడ రాగా. తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ మూమెంటం తీసుకుంది. అంటే ఇది మనకు హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కాబట్టి ఒకటే క్యాండిల్ ఉంది. మనకు హాఫ్ అన్ అవర్లో ఉన్నప్పుడు ఒక క్యాండిల్ అయినా సరే, తర్వాత 15 మినిట్స్ ఉన్నప్పుడు ఒక క్యాండిల్ అయినా సరే, అక్కడ నుండి ఆగిన తర్వాత మన 4 మినిట్ ఉన్నా సరే ఒక క్యాండిల్ ఉన్నప్పుడు ఇది మనం మూమెంటం తీసుకున్నట్లయితే మనం నెక్స్ట్ బై చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి ఇది మనకు 432 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి జరిగింది. ఇది మనకు 359 దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రేజ్ అయ్యి 467 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వకుండా మళ్ళీ వచ్చిన తర్వాత 432 నుంచి వెళ్ళి ఈ విధంగా డౌన్ అయింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మొదటగా ఏర్పడిన ఫోర్మేడ్ క్యాండిల్ రెడ్గా ఉన్నా సరే, దాంట్లో గ్రీన్గా ఉన్నా సరే, ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అది మనకు దాన్ని మొదటగా ఏర్పడిన క్యాండిల్ను బ్రేక్ చేసినట్లయితే మనం బైక్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం సిని గమనించినట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మనం 30 మినిట్స్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది మొదటి 30 మినిట్స్ క్యాండిల్. ఇది ఇక్కడ ఏర్పడి తర్వాత ఈ విధంగా ఉండి తర్వాత 9:45 క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని విక్కు ఏర్పడిన కూడా దీని క్లోజింగ్ చూడండి ఈ విధంగా అయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఈ 15 క్యాండిల్ దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మొదటగా ఏర్పడిన ఈ ఫోర్మేట్ క్యాండిల్ అనేది ఈ విధంగా రెడ్గా ఏర్పడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మనకు గ్రీన్గా మారిందంటే ఇది మనకు మంచి అవకాశాలు ఉంటాయి. గ్రీన్గా మారి ఇక్కడ తర్వాత దీని మీద కూడా మనకు సపోర్ట్ ఏర్పడిందంటే ఈరోజు ఏర్పడిన ఫోర్మేట్ క్యాండిల్ మీద
మళ్ళీ మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మనకు దీని మీద ఉన్న ఈ 50-50 క్యాండిల్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్కెట్ ఉంది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసిలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం సి అనేది 23,350 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటి 4 మినిట్ క్యాండిల్ ఇది ఎక్కడ నుండి ఇది మనకు 85 రూపాయల నుండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడికి వచ్చింది, ఇది 30 రూపాయల దాకా వచ్చింది. 30 రూపాయల నుండి మళ్ళీ మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు ఇది 75 రూపాయల దాకా వెళ్ళింది. ఇది ఎక్కడాక టైము మనకు 9:43 అంటే మనకు హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన మనం గుర్తుంచుకోవాల్సింది దీన్ని బ్రేక్ చేయట్లేదు, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది మనకు సపోర్ట్లోకి భావించుకోవాలి ఇదంతా. ఓకేనా, ఇదంతా ఇక్కడ సపోర్ట్గా భావించినట్లయితే మళ్ళీ ఇది 38 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 68 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. ఓకే, మళ్ళీ డౌన్ అయ్యి 50 రూపాయల నుంచి వెళ్ళి ఈ విధంగా చిన్న చిన్న మూమెంట్లను తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చినా సరే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ 38 రూపాయల నుండి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది చూసుకున్నట్లయితే ఇది 120 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో కన్సల్టేషన్ అయిపోయింది. మళ్ళీ 90 రూపాయల నుంచి మళ్ళీ 122 మళ్ళీ డౌన్ అవ్వకుండా ఈ విధంగా మార్కెట్ ఉంది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మొదట ఏర్పడిన ఈ క్యాండిల్ మనం ఈ 30 క్యాండిల్ బ్రేక్ అయ్యి మనకు సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ మనకు 9:43 దాకా మనకు అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది మనం ఒకసారి మనం 50 మినిట్స్లో పెట్టి చూద్దాం ఏ విధంగా ఉందో. 50 మినిట్స్ చూసుకున్నైతే ఈ విధంగా ఉంది. ఇది నిన్నటి క్లోజింగ్ ఈ విధంగా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది మళ్ళీ. ఇది మనం 30 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మొదటి 30 మినిట్స్ క్యాండిల్, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి ఈ విధంగా ఉంది. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఈ 9:45 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 300 సిఈ చూద్దాం. 300 సిఈ ఇది మనం 30 మినిట్స్లో ఇది మన నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా ఉంది. ఇది నిన్నటిది, ఈ రోజుది. ఇది మనకు 48 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 103 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 59 రూపీస్ నుంచి వెళ్ళి 91 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ నుంచి ఇది మనకు 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది కూడా ఒకసారి మనం 4 మినిట్లో పెట్టుకొని చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంది 4 మినిట్లో. ఇది ఇక్కడ నుండి మూమెంటం చేసుకుంది. ఇది 40 రూపాయల నుండి 46 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 103 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. ఇదంతా సపోర్ట్ మనం గుర్తుంచుకోవాలి. ఇదంతా ఇది బ్రేక్ అయితేనే మనకు సపోర్ట్ బ్రేక్ అయినట్టు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకున్నట్లయితే మనం మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకుంది 57 నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఏకంగా ఇది 154 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ 15 మినిట్స్ ఉంది కదా, ఇక్కడ నుండి దీన్ని బాటర్ క్రాస్ చేయలేదు ఇక్కడి నుంచి ఇదంతా. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం 250 సి ఒకసారి గమనిద్దాం. 250 సి చూడండి ఎంత ఇది 140 రూపాయలు ఉండాలి. ఇది 69 రూపాయలకు వచ్చింది. 69 రూపాయల నుండి మళ్ళీ ఏకంగా ఎక్కడికి 130 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత ఇది 79 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 102 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఈ మధ్య కన్సల్టేషన్ అయింది. ఇది మనకు సపోర్ట్గా మళ్ళీ నిలిచింది. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇదంతా ఒకటే ప్యాటర్న్ ఉంది. ఇదంతా 4 మినిట్లో ఇది మళ్ళీ మనకు
రూపాయలు నుండి ఇది మనకు ఏకంగా 193 రూపాయలు. చూడండి ఎంత మనకు ఎన్ని పాయింట్లు 100. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి 70 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 100. దీంట్లోనూ ఒక 90 పాయింట్లు. దీంట్లోనే మనకు ఎంత లేని ఒక 250 పాయింట్లు పడినాయి మనకు. ఒక్క లాట్ని మనం ఒకటే షేర్ని మనం తీసుకున్నట్లయితే దీంట్లో మనకు 15-16 వేల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లోనే మనకు 200 చిల్లర దాటింది ఇది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకసారి మనం 50 మినిట్స్ పెట్టుకొని చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మొదటి 50 మినిట్స్ క్యాండిల్, నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకే, ఆ తర్వాత ఇది మనకు రెడ్గా మారింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ నుండి మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా ఉంది ఇక్కడ నుండి. ఓకే, ఇది మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఒకటే రెడ్ క్యాండిల్. ఇది మనం బై చేయలేం 30 మినిట్స్ ఉన్నట్లయితే. ఓకే, కథ మనం చూసుకోవడానికి పనిచేస్తుంది అంతే. 50 మినిట్స్ 4 మినిట్స్ క్యాండిల్ మనకు బ్రహ్మాండంగా పనిచేస్తే తప్ప వేరేది మనకు పనిచేయదు. ఓకే, చివరి ఒకసారి 200 CE చూసి క్లోజ్ చేద్దాం. 200 CE చూడండి, ఇది ఎంత బ్రహ్మాండంగా పెరిగింది. ఇది మనం ఇది మా 30 మినిట్స్లో ఉంది. ఇది మనకు ఇది 15 క్యాండిల్. ఇది మొదటగా ఇది ఇక్కడ నుండి ఇది 102 రూపాయల నుండి ఇది 176 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 115 రూపాయల నుంచి ఆ తర్వాత మళ్ళీ ఇది 161 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 115 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 235 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చూసారు ఎన్ని పాయింట్లు వచ్చినాయి దీంట్లో మనకు. ఇదే మనం 4 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది నిన్నటి క్లోజింగ్. ఓకే, ఇది మొదటి ఏర్పడిన 4 మినిట్ క్యాండిల్. ఇది ఈ విధంగా ఉంది మూమెంట్. 99 రూపాయల నుండి ఏకంగా ఇది 176 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ సపోర్ట్ చూడండి ఏ విధంగా తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. ఓకేనా, ఈ విధంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం పిఈ ఒకసారి గమనించినట్లయితే పిఈలు ఇది కూడా దీంట్లో కూడా మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మనం ఇక్కడ ఏర్పడింది క్యాండిల్ మొదటగా నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుంచి 49 రూపాయల నుండి ఇది మళ్ళీ ఎక్కడిది ఇది 109 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఓకే దీని బ్రేక్ కాలేదు ఇక్కడ మనకు చూసుకోవాల్సింది. ఓకే, ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి ఇది మనకు 84 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది మళ్ళీ 120 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీన్ని బ్రేక్ చేయలేదు ఇక్కడ మనకు. ఇది ఈ 9 మొదటిగా చెప్పిన 915 క్యాండిల్ బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా మళ్ళీ వెళ్ళింది. దీంట్లో కూడా మంచి మూమెంటం ఉంది. మనం కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే 44 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 55 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది డౌన్ సైడ్గా మారింది. ఇది మనం ఒకసారి ఈ 50 మినిట్స్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. 50 మినిట్స్లో ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఏర్పడింది. తర్వాత 2 50 మినిట్స్ క్యాండిల్ ఈ 930 క్యాండిల్ 945 నుంచి ఇది మూమెంటం తీసుకుని ఈ విధంగా వెళ్ళింది. ఇక్కడ దీని హై దాకా రెడ్ దాకా వెళ్ళింది అంతే. దీని బార్డర్ క్రాస్ చేయలేదు, మళ్ళీ డౌన్ వచ్చింది. మనం గుర్తుంచుకోవాలి, ఈ మీద బార్డర్ క్రాస్ చేయాలంటే ఇది మనకు డౌన్, దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేకుంటే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మళ్ళీ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని 930 క్యాండిల్ ఉంచాలి. ఓకే, 930 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, 23,300. తర్వాత 200 CE ఒక్కసారి చూద్దాం. ఇది చూడండి, ఇది మాకు నిన్నటి క్లోజింగ్ ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్. ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత 18 రూపాయల నుంచి వెళ్ళింది మనకు 69 రూపాయల దాకా వెళ్ళింది. ఇది కూడా మంచి మూమెంట్ ఉంది. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇది 31 రూపాయల నుంచి